హలో పిల్లలు! వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ పీఐటీ క్లాసెస్. సో, ఎలా ఉన్నారు మీరంతా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అండ్ క్లాస్ 10th స్టూడెంట్స్ చూసుకుంటే యెస్, వాళ్ళ వరకు వాళ్ళు నాన్ స్టాప్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అండ్ సో, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో కొంతమంది అనుకున్నన్ని మార్క్స్ సాధించలేకపోతున్నారు. తక్కువ మార్క్స్ వస్తున్నాయి. అండ్ టైం చూసుకుంటే చాలా తక్కువగా ఉంది ఫైనల్ ఎగ్జామ్స్‌కి. మరి ఈ ఫైనల్ ఎగ్జామ్స్‌లో మార్క్స్ మంచిగా తీసుకొని రావాలి అంటే సో, జనరల్‌గా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏవైతే మిస్టేక్స్ చేశారో, ఆ మిస్టేక్స్‌ని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలనే పాయింట్ గురించి ఇవాల్టి సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం నాన్న. సో, నార్మల్‌గా ఆఫ్‌లైన్‌లో ఎప్పుడైతే నేను పేపర్స్ నార్మల్‌గా కరెక్ట్ చేసినప్పుడు చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్స్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ మిస్టేక్స్‌ని గనక మీరు ఒకవేళ కవర్ చేసుకుంటే సో, డెఫినెట్‌లీ మీరు మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి నాన్న టైమ్ మేనేజ్‌మెంట్. సీ ఎగ్జామ్ పేపర్ మీరు చూసుకుంటే తెలుగు నుండి సోషల్ వరకు ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ స్టేట్స్ రెండిట్లో కూడా మనం చూసుకుంటే తెలుగు నుండి సోషల్ వరకు ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్ మనకు 3 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఈ 3 అవర్స్ 15 మినిట్స్‌లో ఫస్ట్ 15 మినిట్స్ కంప్లీట్‌గా యూ హ్యావ్ టు డెడికేట్ దిస్ 15 మినిట్స్ ఆఫ్ టైమ్ ఫర్ రీడింగ్ ద క్వెషన్ పేపర్. క్వెషన్ పేపర్‌ని థరోగా చదవాలి. ఓకేనా? సో, చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే డైరెక్ట్ ఒక క్వెషన్ చూసారు. ఆ క్వెషన్ వచ్చిందంటే డైరెక్ట్‌గా రాయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇది కాదు కాన్సెప్ట్. 15 మినిట్స్ థరోగాను ఒకసారి క్వెషన్ పేపర్‌ని కంప్లీట్‌గా రీడ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు కేటగరైజ్ యువర్ ఆన్సర్ షీట్ నౌ. ఏది నువ్వు ఫస్ట్ రాస్తావు, ఏదైతే పర్ఫెక్ట్‌గా ఉన్నావో, ఏదైతే 100% నీకొచ్చో అది అటెంప్ట్ చేయాలి. అవునా? సో, ఫస్ట్ సెక్షన్స్ మనకు నార్మల్‌గా చూసుకుంటే 3 సెక్షన్స్‌లో ఉంటాయి మనకు. అవునా? సో, 3-4 సెక్షన్స్ ఉంటాయి మాక్సిమం క్వెషన్ పేపర్ చూసుకుంటే. ఆ 4 సెక్షన్స్‌లో నీకు ఏదైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందో ఆ సెక్షన్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. సో, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? రాని ఆన్సర్‌ని పట్టుకొని కూర్చుంటారు. దాని గురించి ఆలోచించి మెజారిటీ ఆఫ్ ద టైమ్ వేస్ట్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఆ టైంలో ఈజీ ఆన్సర్స్ ఉంటాయి. నీకు వచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు అక్కడ రాయడానికి ఏం చేసావు? తొందర పడుతూ అక్కడ పేపర్ ప్రజెంటేషన్ సరిగ్గా ఉండదు. అండ్ నువ్వు నీ 100% కూడా ఇయ్యలేవు. సో, కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ టైమ్‌ని నువ్వు ఎలా మేనేజ్ చేసావంటే నౌ యూ హావ్ టు స్టార్ట్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ మోడల్ పేపర్స్ నాన్న. సో, మోడల్ పేపర్స్ నువ్వు రాసేటప్పుడు యూ హావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ ఏ సెక్షన్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ ఇస్తావు. 1 మార్క్ క్వెషన్‌కి నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ ఇక్కడ వేస్ట్ చేయాలి. ఐ మీన్ ఖర్చు పెట్టాలి. అండ్ లాంగ్ ఆన్సర్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ ఖర్చు పెట్టాలి. అలానే షార్ట్ ఆన్సర్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ ఖర్చు పెట్టాలి అనేది యూ హావ్ టు గెట్ డిసైడెడ్ అబౌట్ దిస్ పాయింట్. ఓకేనా? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ దే ఆర్ మిస్సింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెక్షన్స్. ఓకే. జనరల్‌గా మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవునా? సో, ఆన్సర్ దీస్ క్వెషన్స్ ఇన్ 5-6 లైన్స్ లేదా ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ 2-3 లైన్స్ అని ఇంత డీటెయిల్‌గా ఇస్తాడు. అండ్ చాలామంది నార్మల్‌గా మనం చూసుకుంటే ఆ ఆన్సర్ లైక్ 4-5 లైన్స్ రాయమన్న ఆన్సర్‌ని 2 లైన్స్‌లో రాసి నువ్వు షార్ట్‌గా రాసి పెట్టేసినావనుకో, నువ్వు ఎంత పర్ఫెక్ట్‌గా రాసినా కూడా నీకక్కడ మార్క్స్ వెయ్యరన్నమాట. సో, ఆల్వేస్ యూ హావ్ టు ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్. ఇన్‌స్ట్రక్షన్ ఖచ్చితంగా చూడండి. చాలామంది స్కిప్ చేస్తారు. అసలు ఇన్‌స్ట్రక్షనే చదవరు. డైరెక్ట్‌గా క్వెషన్‌కెళ్ళిపోతారు. ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ రాస్తారు. కాకపోతే ఇఫ్ ద క్వెషన్ కేమ్ ఫర్ ఎప్పుడైతే మార్క్స్ ఎక్కువగా ఉంటున్నాయనుకో, క్వెషన్‌కి మార్క్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, డెఫినెట్‌లీ యూ హావ్ టు ఎలాబొరేట్ ఇట్ నీట్‌లీ అండ్ యూ హావ్ టు రైట్. ఏదో ఎలాబొరేట్ చేయమన్నా అనేసి అంత స్టోరీ రాసారనుకోండి, అది కూడా మైనస్ అయిపోతది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే ఆఫ్టర్ రైటింగ్ ద ఆన్సర్ నాన్న, ఒకసారి మీరు ఆ ఆన్సర్‌ని చదవండి. ఓకే. యూ జస్ట్ ఫీల్ యువర్ సెల్ఫ్ నువ్వే గనుక ఒక టీచర్ అయి ఉండి, నువ్వు టీచర్ ప్లేస్‌లో ఉండి కరెక్షన్ చేసేటప్పుడు నువ్వు ఆన్సర్ చదువుతున్నప్పుడు ఈజ్ ఇట్ సూటబుల్? ఓకే. నీకు కంపల్సరీ బై మార్క్స్ ఇచ్చేటట్టు నువ్వు ఆన్సర్ రాసినావా లేదా అనేది చెక్ చేయండి. ఓకే. మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? ఆన్సర్ రాసేస్తారు వెళ్తారు. డైరెక్ట్ ఇంకా ఆన్సర్ రాసిండ్రా అయిపోయింది. ఇంకా తర్వాత వన్స్ చెక్ కూడా చేసుకోరు. సో, డెఫినెట్‌లీ మీరు ఆన్సర్ రాసిన తర్వాత చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ చిన్న వర్డ్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. మనం రాసామనుకుంటాం బట్ సమ్‌టైమ్స్ మనం రాయం. అలాంటివి మళ్ళీ మనం రీగ్యాదర్ చేసుకొని రాసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో నేను చాలామంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు పేపర్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడినా కూడా ఈ విషయం చెప్తూనే ఉంటాను. ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా అండర్‌లైన్ చేయండి. ఎందుకంటే
టీచర్ ఎవరైతే కరెక్షన్ చేస్తుంటారో సో దే విల్ బి చెకింగ్ ద ఆన్సర్ షీట్. ఆ ఆన్సర్ షీట్ చెక్ చేస్తున్నప్పుడు ఏవైతే అండర్లైన్ హైలైట్ అయి ఉంటాయో కళ్ళు దాని మీదనే వెళ్ళిపోతాయి ఫస్ట్. సో హైలైట్ అయిన పాయింట్ ఒకవేళ ఆన్సర్లో కవర్ అయినట్టు అన్నీ ఉంటే డెఫినెట్లీ దే వోంట్ రీచ్ ద హోల్ ఆన్సర్. ఇంకా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సో నువ్వు టోటల్ కాన్సెప్ట్స్ కవర్ చేసావన్న కాన్సెప్ట్ ఒకవేళ టీచర్కి అర్థమైంది అనుకో డెఫినెట్లీ దే విల్ బి గివింగ్ ద గుడ్ మార్క్స్ టు యూ దేర్. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? పేపర్ ప్రజెంటేషన్ చాలా చాలా నీట్గా ఉండాలి నాన్న. పేపర్ను ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అంత మంచి ఇంప్రెషన్ పడి నువ్వు లైక్ నార్మల్గా నీ ఫేస్ని డైరెక్ట్గా చూడరు అక్కడ, అవునా? నీ పేపరే నీ గురించి మాట్లాడుతుంది అక్కడ. నువ్వు ఎంత మంచి బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నా కూడా నీ హ్యాండ్ రైటింగ్ ఒకవేళ బాగాలేదనుకో డెఫినెట్లీ నీకు మార్క్స్ రావు. సారీ, డైరెక్ట్గా చెప్తున్నాం మనం. సో దీని మీద మీరు చాలా ఫోకస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏంటి, నీ హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. కర్సివ్ రైటింగ్ అనేది రాయకండి నాన్న, బికాస్ కర్సివ్లో రాస్తున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు, కాబట్టి కర్సివ్ రైటింగ్ అనేది అస్సలు రాయకండి, ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే నార్మల్గా మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ తెలుగు నుండి సోషల్ వరకు మీరు గమనించండి, ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో వాటిని మాత్రమే రాస్తారు, అవునా? సో ఏవైతే రావో వాటిని వదిలిపెడతారు. మీరు అలా చేయకండి. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆన్సర్ని కూడా యూ జస్ట్ ట్రై టు అటెంప్ట్ దేర్, బికాస్ కొన్నిసార్లు నాన్న తెలుగు నుండి సోషల్ వరకు ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో జరుగుతుంది. అలాంటప్పుడు డైరెక్ట్గా నీకు స్కోర్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. స్కోర్ ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే ఇఫ్ యూ అటెంప్టెడ్ దట్ ఆన్సర్, ఆ ఆన్సర్ని నువ్వు అటెంప్ట్ చేస్తే ఆ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, నువ్వు ఏదైనా సరే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఒక టాపిక్ నువ్వు ఆన్సర్లో అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ నీకు 0 మార్క్స్ అయితే వేయరు, ఎంతో కొంత మార్క్స్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ని కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్స్. ఏంటి, నీ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా టైం మేనేజ్ చేయడానికి ట్రై చేయి. అదేవిధంగా ప్రాపర్గా ఫ్రంట్ టు లాస్ట్, ఓకే, టాప్ టు లాస్ట్ వరకు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని కూడా క్లియర్గా చదివి ఏ ఆన్సర్ నువ్వు ఫస్ట్ రాస్తావు, ఏ ఆన్సర్ నెక్స్ట్ రాస్తావు, ఏ ఆన్సర్ లాస్ట్లో రాస్తావు అనేది డిసైడ్ అయిపోయి పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాసి ఆ ఆన్సర్స్ని ఇంకొకసారి చదివి ఎస్ ఎక్కడైనా మైనసెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అండ్ దెన్ ఆఫ్టర్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది, అసలు ఒక్క ఆన్సర్ని కూడా వదిలిపెట్టకుండా అన్నిటినీ అటెంప్ట్ చేయి. ఈ అన్ని రూల్స్ కానీ ఇవన్నిటిని కూడా నువ్వు ఒకవేళ ఫాలో అయినావు అనుకో డెఫినెట్లీ నువ్వు మంచి మార్క్స్ తోటి స్కోర్ చేస్తావు నాన్న. దిస్ ఇస్ ఫర్ బోత్ స్టేట్స్, తెలంగాణ వాళ్ళకు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ చేసే మిస్టేక్స్ ఇవే. వీటిని కనుక నువ్వు ఒకవేళ కవర్ చేసుకొని ఈ మిస్టేక్స్ కనుక నువ్వు చేయకపోతే డెఫినెట్లీ ఎంతో కొంచెం మార్క్స్ అనేది నీకు ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? Right. So thank you and all the very best for all the students those who are writing SSC exams this year.